హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఇప్పుడు మనం స్పెషల్గా దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. చికెన్ నేను ఆల్రెడీ వాష్ చేసి ఇందులో నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. 1/2 kg కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఒక లెమన్ ఉంటే ఆ లెమన్ కూడా ఒకటి పిండేసుకొని ఇది కలుపుకొని 1/2 hour అట్లా పక్కన పెట్టుకోవాలి. లేకుంటే ఒక 20 minutes. అయ్యో మాకు తొందరగా ఉంది. మ్యాగ్నెట్ అయితే ఏంటంటే కర్రీకి ఏంటంటే మనం సరిపడంత వేసుకుంటున్నాం. దానికంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కళ్ళ కారప్పొడి ఒక్కొక్క స్పెషల్, కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం మామూలుగా ఉంటుంది. కాబట్టి సరిపడదు కర్రీ కంటే. కాకపోతే కలిపేటప్పుడు మంచిగా కలిపారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా. మసాలా వేయకూడదు ఫస్ట్ టైం మసాలా వేస్తే చేదుగా అవుతుంది. ఫస్ట్ మసాలా వేసుకోవద్దు. ఇది వేసి పచ్చిమిర్చి ఒక 2, 3, 4 కట్ చేసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నాను అంతే. కర్రీ కంటే ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇట్లా కలుపుకొని మంచిగా పెట్టుకోవాలి. ఒక 1/2 hour అట్లా మ్యాగ్నెట్ అయితే మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా, రసం అంతా, నిమ్మకాయ ఇవన్నీ వేసాను కదా, సాల్ట్ ఇదంతా, పసుపు ఇదంతా, అది మంచిగా పడతాయి దానికి. అది 1/2 hour అయిపోయింది. ఇప్పుడు ఇలా 2 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి, 4-5 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, జాపత్రి, 2 బగారా ఆకులు, మనం ఇంట్లో ధనియాల పొడి ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్. ఇందులో నేను ఆచి వాడతాను. నేను ఎప్పుడు ఆచి బిర్యానీ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా నేను 1 టీ స్పూన్ అట్లా వేస్తాను ఇప్పుడు. ఇది ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర టీ స్పూను, సాజీరా ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక 15 minutes, 1/2 hour అంటే 15 minutes సరిపోతుంది. ఇంత లోపల మళ్ళీ రైస్ నానబెట్టుకోవాలి. మ్యాగ్నెట్ ఎట్లా మ్యాగ్నెట్గా ముంచి పెడతాం కదా 1/2 hour అని, ఇట్లానని పెడితే మంచిగా మాగుతూ ఉంటే టేస్టీగా వస్తుంది. మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. నేను రైస్ కప్తోని 3 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. నేను దానికి సరిపోతుంది. పీసులు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, రైస్ క్వాంటిటీ తక్కువ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మెజర్మెంట్కి సరిపోతుంది. ఇది కడిగి నానబెట్టుకోవాలి. మినిమం 15 minutes నాన్న సరిపోతుంది. ఇప్పుడు 3 cups బియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇదేంటంటే ఇప్పుడు బాస్మతి రైస్ ముందే చెప్తున్నా, దమ్ బిర్యానీ అదైతేనే బిర్యానీ రైస్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3 కప్పుల బియ్యానికి మామూలుగా 6 కప్పులు పోసుకొని మనకు అన్నం ఉడుకుతుంది. నేనేంటంటే కొంచెం ఎక్కువ పోయాలి. 8 కప్పుల వాటర్ పోస్తా అని 9 కప్పుల వాటర్ కూడా పోస్తా. ఎందుకు వాటర్ ఎక్కువ అంటే మనం రైస్ అంతా కొంచెం బౌల్ అయిన 70% అయిన తర్వాత అందులోంచి దేవుతాం కాబట్టి వాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ వాటర్లోనే 2 బగారా ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగాలు, 2 స్టార్ పువ్వులు, జాపత్రి ఇవి వేసుకున్నాం. ఇందులోనే సాజీరా కొంచెం, పుదీనా,
4 పచ్చిమిర్చి, కస్తూరి మేతి. ఆల్రెడీ మనలో సాల్ట్ వేసుకుంటాం, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, నెయ్యి, లేని వాళ్ళు ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఎందుకు వేస్తామంటే అది సపరేట్ అవుతుంది రైస్, లేదు అంటే ముద్ద కట్టుకుపోతుంది. అందుకోసమనే నేను నెయ్యి వేసాను. నేను ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు అంతే. పోకా బావక్క అంటారు. ఇది 15 మినిట్స్ వరకు మసాలా పెట్టుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా ఆ వాటర్కి మొత్తం మట్టిన తర్వాత ఈ ఉంది కదా ఇదంతా తీసేయాల. అదంతా జాలితో తీసేసి అప్పుడు రైస్ వేయాలి. లేదు అంటే మొత్తం అందులో బిర్యానీకి వచ్చేస్తుంది. 15 మినిట్స్ మసాలాని ఇవ్వాలి, అట్లయితే బాగుంటుంది. బౌల్ పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, నేను ఇట్లా సన్నా తరిగి పెట్టుకుని ఇట్లా తరిగి పెట్టుకుని ఇట్లా కట్ చేసుకొని పొడవు కట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీటిని కలర్ వచ్చేంత వరకు. ఇది ఆప్షనలే, నాకు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. కుంకుమ పువ్వు కొంచెం లైట్గా వాటర్ తీసుకుంటే అది కరిగిపోయి కలర్ వస్తుంది, మంచిగా డైజెషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది గోల్డెన్ కలర్కి వచ్చేస్తున్నాయి. ఇవి అందులో వేసుకొని 5 మినిట్స్, ఈ ఆనియన్స్ అందులో వేసుకొని 5 మినిట్స్ ఆగాలి. 15 మినిట్స్ అయిపోయింది, ఇట్లా మసులుతుంది కొంచెం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇదంతా తీసేయాలి. ఈ ఫ్లేవర్ మొత్తం మట్టేస్తుంది కదా. ఈ రైస్ అందులో వేయాలి. తీసేస్తాం కదా మొత్తం అంతా, ఓన్లీ ఇప్పుడు వాటరే ఉంటాయి అందులో. రైస్ వేసేస్తాను, మూత పెట్టే 70% అది ఉడకాలి అంతే, ఎక్కువ ఉడకనివ్వద్దు. చూడండి అన్నం కూడా అయిపోయింది 70%. ఇట్లా అయ్యేంత వరకు మనం చుంచుతా ఉంటే ఇట్లా అంతే ఉంచుకోవాలి. అంతకంటే మెత్తగా అయితే చాలా మెత్తగా అయిపోతుంది. ఇదే ఆఫ్ చేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసి. బ్రౌన్ ఆనియన్స్ అయినాయండి. ఇందులో ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, వేడి వేడి ఆయిల్, అది ఇందులో పోయాలి. కొన్ని ఆపుకోండి, కొన్ని ఉంచేసుకుంటే వేడి వేడి నూనె. ఈ కొన్ని లైట్ మనం రైస్ వేస్తాం. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత దాని మీద పైన జల్లేసుకుంటే సరిపోతుంది. కొన్ని లైట్గా ఉంచుకున్నాను నేను కూడా. పాలే ఇందులోనే ఇప్పుడే పుదీనా, కొత్తిమీరాకు కొంచెం ఉంచుకున్నాను. కొత్తిమీరాకు నేను కూడా మళ్ళీ దాని పైన వేద్దామని చెప్పేసి అని. పుదీనా కూడా ఉంచుకోవచ్చు, బట్ నేనేదంటే పుదీనా నాకు కొంచెమే ఉంది. మంచి కలపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత, 5 to లేకపోతే 3 మినిట్స్ తర్వాత, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ అయినా పోసుకోవచ్చు. కర్డ్ వేయాలి. ఇప్పుడు నేను కర్డ్ వేస్తున్నాను ఇందులో. ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాను. కట్ వేసుకొని కలపాలి. సరిపోతుందా కట్, ఎంత వేసుకోవాలని డౌట్ రావచ్చు. ఒక ఇంత బౌల్ ఉంటుంది మట్టి మనకి, చిన్న బౌల్, దాని సరిపోతుంది. ఇట్లా నేను కలిపి పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు రైస్ అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఉండాలి పెరుగు కలుపుతా అంటే, ఎందుకంటే రైస్ కూడా కావాలి కదా, కర్రీ సరిపోవాలి కదా, గ్రేవీ అనేది. అలా తక్కువగా ఉంటే
ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. ఓన్లీ రైస్ ఇది అని చూడు. సరిపోతుంది, నేను మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు సరిపోతుంది. చూసారుగా, నేను జస్ట్ ఈ టీ స్పూన్ తోటి ఇంత ఉంది. నాకు చిన్నదే గంటే, పెద్దది గంటే కాదు. దీంతో ఒక 2 వేసుకున్నాను కంప్లీట్గా. గది గడ్డ పెరిగేసుకున్నాను. ఇప్పుడు ఇందాక రైస్ తీసాం కదా, ఇది ఇందులో ఎటు పోతుంది ఇట్లా అంటే ఇది ఆపే. దీంట్లో పోసేసుకున్నాను కదా రైస్. ఇప్పుడు దీనికి వెళ్ళి నేను కాజులు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేసుకున్నాను. కొత్తిమీర, ఆపాను. మనం బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఆపుకున్నాం కదా, ఇది నేను చెప్పాను కుంకుమ పువ్వు అని. కొంచెం లైట్గా వాటర్ పోసేసుకొని జస్ట్ 2 టీ స్పూన్స్. ఆల్రెడీ మనకి ఇది ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అవుతుంది. ఇది ఇందులో లైట్గా పైన వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవడమే. నేను క్లాత్ పెట్టుకుంటాను. ఇది క్లాత్ ఎప్పుడు దీనికోసమని సపరేట్గా పెట్టి ఉంచుకున్నాను, కాటన్ క్లాత్. కొంతమంది గోధుమ పిండి పెడతారు, మళ్ళీ పిండి వేస్ట్ అయిపోతుంది. ఇట్లా పెట్టేసుకున్నాను, ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇట్లా పెట్టుకున్నాను. గోధుమ పిండి అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, అందుకే నేను క్లాత్ ఎప్పుడు చేస్తాను కాబట్టి క్లాత్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. స్ట్రాంగ్ గిట్ పెట్టాలి. నేను ఇక్కడ ప్యాన్ పెట్టాను. దోశ ఉంటుంది కదా, పెంక, రొట్టె పెంక అని. ఇది సన్నగా ఉంటుంది కదా, దీనికి ఇది సన్నగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది అడుగు అని చెప్పి నేను పెనం పెట్టుకున్నా. లేదు బిర్యానీ బౌల్ అయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన వెయిట్ పెడతాను. నేను ఇట్లా వెయిట్ పెట్టాను బయటికి రాకుండా. ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 7 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో 7 నిమిషాలు పెట్టాను. నేను టైమర్ స్టార్ట్ చేశాను. 7 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టైం అయిపోయి హాఫ్ అన్ అవర్ తర్వాతనే మూత తీయాలి. మీకు చేస్తూ ఉండగా కదా మొత్తం బిర్యానీ పొగలు మొత్తం బయటకి వస్తూ ఉంటాయి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దింపేసిన. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేను హాఫ్ అన్ అవర్ దాకా మూత తీయొద్దు. హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే దమ్ బయటకు వచ్చేస్తాయి. బిర్యానీ రెడీ. స్పెషల్ స్పైసీ హైదరాబాద్ దమ్ బిర్యానీ. బిర్యానీ టేస్టీ. బాగా వచ్చేసాయి. స్పైసీ ఏమి